వెల్కమ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఎస్కోట ప్రజల భద్రతకు మరో ముందడుగు. నూతన ఫైర్ ఇంజిన్ ప్రారంభించిన ఎమ్మెల్యే లలిత కుమారి. ఏలూరులో ప్రపంచ శాంతి ర్యాలీ. పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించిన డీఎస్పీ. పటాన్చెరులో మండల సమీక్షా సమావేశం. కబ్జాల నుంచి చెరువులను కాపాడాలన్న సర్పంచ్. జోగులాంబ గద్వాలలో సర్పై సమీక్షా సమావేశం. మ్యాపింగ్ కాని 22,000 మంది ఓటర్లకు నోటీసులు. మక్తల్లో రైతుల కోసం బీఆర్ఎస్ నిరసన. మాజీ ఎమ్మెల్యే ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ. ఇక డీటెయిల్స్ చూస్తే, చిత్తూరు జిల్లా టీడీపీ కార్యాలయంలో స్థానిక సంస్థల్లో బీసీలకు 34% రిజర్వేషన్లను కల్పించడంపై పాలాభిషేకం నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతూ జిల్లా అధ్యక్షుడు షణ్ముగం రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో బీసీ రాష్ట్ర జిల్లా నియోజకవర్గ మండల స్థాయి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఆ బీసీలకి నిన్న జరిగినటువంటి అసెంబ్లీలో బాబు గారు ఇచ్చిన ప్రకటనతో మా జీవితాల్లో వెలుగులు నింపడం జరిగింది. ఎందుకంటే రాజ్యాధికారంలో 34% మాకు అవకాశం కల్పించి మా పాలిట నవయుగ అంబేద్కర్లా ఈరోజు బాబు గారు ఉన్నారు, చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. మాకు ఎప్పుడు అండదండలుగా, ముఖ్యంగా నారా లోకేష్, ఈ పేరు ఒక ఆవేశం, ఒక బీసీల యొక్క త్యాగ నిరితికి మూల పురుషుడు నారా లోకేష్. నారా లోకేష్ ఆ రోజు పాదయాత్ర చేస్తే మా పార్టీ అంటే బీసీలు తమ సొంత పార్టీలాగా భావిస్తారు. ఆ పార్టీని ఎల్లప్పుడూ బీసీలుగా మేము ఎప్పుడు మోస్తూనే ఉంటాం. నారా చంద్రబాబు నాయుడు గారికి ఈ బిల్లును తీసుకొచ్చి మాకు రాజ్యాధికారంలో భాగం కల్పించినందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా చిత్తూరు తెలుగుదేశం పార్టీ తరఫున. అందుకే జై తెలుగుదేశం, జై చంద్రబాబు నాయుడు గారు, జై. అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురంలో మంత్రి వాసంశెట్టి సుభాష్ పై భూ కబ్జా ఆరోపణలు చేసిన రంగబాబును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కృష్ణా జిల్లా చినగొల్లపాలెంకు చెందిన రంగబాబు తన 36 ఎకరాల భూమిని మంత్రి అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించుకునేందుకు ప్రయత్నిస్తున్నారని సోషల్ మీడియాలో ఆరోపణలు చేసినట్లు పోలీసులు తెలిపారు. మంత్రి ప్రతిష్టకు భంగం కలిగించేలా ఆరోపణలు చేశారంటూ టీడీపీ నాయకులు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసినట్లు సిఐ వెంకటనారాయణ, ఎస్ఐ నాగేశ్వరరావు తెలిపారు. గతంలోనూ రంగబాబుపై 7 కేసులు నమోదు అయ్యాయని వెల్లడించారు. అధికారుల మీద, ఇలా ప్రజాప్రతినిధుల మీద నిందలు మోపడం, ఆరోపణలు చేయడం ఇతని యొక్క నేచర్. అలా ఆరోపణలు చేసి వాళ్ళ మీద నిందలు వేసి వాళ్ళు ఇతనికి ఏదైనా పని చేసి పెడతారు, ఆ నింద మోపితే పని చేస్తాడనే ఒక దురుద్దేశంతో చేసిన ఆరోపణలు తప్ప దీంట్లో ఎలాంటి వాస్తవాలు లేదని ప్రస్తుతానికి మన విచారణలో తెలుసుకుంటారు. ప్రతిపక్షాలు ఏమైనా చేస్తున్నామండి, ఆ విషయాలు ఏమి మా దృష్టికి రాలేదు. విజయనగరం జిల్లా ఎస్కోట ఫైర్ స్టేషన్ కు ప్రభుత్వం కేటాయించిన నూతన ఫైర్ ఇంజిన్, అత్యాధునిక రక్షణ పరికరాలను ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి ప్రారంభించారు. ప్రమాదాల సమయంలో వేగంగా స్పందించి ప్రాణ, ఆస్తి నష్టాలను నివారించేందుకు ఈ వాహనం ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు.
ఫైర్ ఇంజన్ మంజూరుకు సహకరించిన ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్, హోంమంత్రి వంగలపూడి అనితలకు ఎమ్మెల్యే కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో అగ్నిమాపక సిబ్బంది, కూటమి నాయకులు పాల్గొన్నారు. అగ్నిమాపక కేంద్రంలో ఎస్కోట్లో గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారి సహకారాలతో ఇవాళ ఈ వెహికల్ అనేది నూతన వెహికల్ మనం శాంక్షన్ చేయించుకొని ప్రారంభోత్సవ కార్యక్రమంలో భాగంగా విజ్ఞప్తితో నా ప్రయత్నం ఫలించిందని ఒక పక్క సంతోషం, మళ్ళా నూతన వాహనాలు తీసుకురాగలిగానని ఒక తృప్తి నాకైతే కలిగింది. అసలు అనుకోవచ్చు కానీ అగ్నిమాపక ప్రమాదాల నుంచి మరి అదే విధంగా ఇంకా ఇతర ఇక్కడ పరిశ్రమలు కూడా దాన్ని కూడా నేను శాంక్షన్ ఇస్తాను వెహికల్తో మాట ఇచ్చారు. తప్పకుండా ఆ విధంగా కూడా శాంక్షన్ చేసినందుకు గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి, కూటమి ప్రభుత్వానికి, అదేవిధంగా మంత్రి గారికి, మా యువకులైన ఐటీ శాఖ మంత్రి లోకేష్ బాబు గారికి. నెల్లూరు జిల్లా కావలి పట్టణంలోని శ్మశాన వాటిక డంపింగ్ యార్డు సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బైక్పై ముగ్గురు వెళుతుండగా రాంగ్ రూట్లో వచ్చిన ట్రాక్టర్ ఢీకొట్టడంతో ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో కావలికి చెందిన చందు అక్కడికక్కడే మృతి చెందగా మొగిలిబాబు, నాగులూరు బాబు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను కావలి ఏరియా వైద్యశాలకు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఏలూరు జిల్లాలో మానవతా స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ప్రపంచ శాంతి ర్యాలీ నిర్వహించారు. సెయింట్ జేవియర్ బాయ్స్ కాన్వెంట్ విద్యార్థులు, సంస్థ సభ్యులు, సీనియర్ సిటిజన్లు, పోలీసులు పాల్గొన్నారు. ప్రపంచ శాంతి, పర్యావరణ పరిరక్షణ, రహదారి భద్రతపై నినాదాలు చేశారు. ప్రపంచంలో ఎక్కడ యుద్ధం జరిగినా దాని ప్రభావం మానవాళిపై పడుతుందని ఏలూరు డీఎస్పీ శ్రావణ్ కుమార్ అన్నారు. మానవతా సంస్థ బడుగు బలహీన వర్గాలకు విద్య, వైద్యం తదితర రంగాల్లో సేవలందిస్తోందని జిల్లా అధ్యక్షుడు కడియాల కృష్ణారావు తెలిపారు. ప్రపంచ శాంతి వర్ధిల్లాలని బయలుదేరుతున్నాం. దీనికి వచ్చినటువంటి డిఎస్పీ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తాం. ఈ 600 రూపాయలు మార్చొద్దు, అతి సామాన్యుడు కూడా కట్టాలి అనేటటువంటి ఉద్దేశంతో ఈ మానవతా సంస్థ ఏర్పడింది. ఈ మానవతా సంస్థ యొక్క ముఖ్య ఉద్దేశం పేదలకు అందరికీ కూడా సహాయం చేయాలనేటటువంటిదే మెయిన్ ఉద్దేశం. 600 రూపాయల మెంబర్షిప్ కట్టిన తర్వాత ఈ జమ్ములు ఎంతమంది ఉన్నారే కదా అని అనుకోవద్దు. దయచేసి ప్రతి ఒక్కళ్ళు కూడా మానవత్వంతో ఆలోచించండి. ఇక్కడ మనం ఈ ప్లానెట్ మీద పుట్టుంటాం, ఏది మనది కాదు, ఏది మనం తీసుకెళ్ళలేం అనేది మనం గుర్తుపెట్టుకోవాల్సిందని చెప్తూ, దయచేసి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ ఆర్గనైజేషన్ యొక్క సహాయ సహకారాలు పొందాలి. అవన్నీ కూడా మనం ఈరోజు అనుభవిస్తున్నాం. ఎక్కడో ఇరాన్ అయితే మనం ఏంటి సార్ అనుకున్నాం, ఆయిల్ రేట్లు పెరిగిపోయినాయి, ఇన్ఫ్లేషన్ పెరిగిపోయినాయి, నిత్యావసర వస్తువులు పెరిగిపోయినాయి. ఏదన్నా వస్తువు ఇల్లు కట్టుకునే వాళ్ళు అనుకుంటే యుద్ధం పేరు చెప్పి ఇక్కడ ఎన్నో మనం పెంచుకోవడం జరిగింది. కాబట్టి ఇలాంటి విషయంలో కూడా చిన్నతనం నుంచే స్కూల్ స్థాయిలో నుంచి అలాగా విద్యార్థులకే కాకుండా ప్రజలందరూ కూడా ఈ మానవతా విలువలు పోషిస్తూ ప్రపంచ శాంతిని కోరుకుంటూ మనందరం కృషి చేసుకుంటూ ఒక మెట్టు కనుక కూడా చేసుకుంటూ. ప్రకాశం జిల్లా అద్దంకి నియోజకవర్గం కొరిసపాడు మండలం రావినూతల గ్రామంలోని శ్రీ సిరిడి సాయిబాబా ఆలయ జీర్ణోద్ధరణ అనంతరం పునఃప్రతిష్ఠ కార్యక్రమం వైభవంగా నిర్వహించారు. వేద పండితుల ఆధ్వర్యంలో విఘ్నేశ్వర పూజ, పంచగవ్య ప్రాసం, దేవతా ఆహ్వానం, హోమం, పూర్ణాహుతి, ప్రాణ ప్రతిష్ఠ, హారతి తదితర పూజా కార్యక్రమాలు నిర్వహించారు. గ్రామ పెద్దలు, ప్రజలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం భక్తులకు అన్నప్రసాదం వితరణ చేపట్టారు. దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. రావినూతల గ్రామంలో ఏం చేసి ఉన్నటువంటి శ్రీ షిరిడి సాయిబాబా స్వామి వారి యొక్క దేవాలయము
జీర్ణోద్ధరణ చేసి ఈ రోజున లఘు పంచగవ్య ప్రాశనము, లఘుగా ఈ యొక్క దేవతాహ్వానము, పూర్ణావధి ఇత్యాది పూజా హారతి ప్రాణ ప్రతిష్టా కార్యక్రమాలు జరగడం జరిగింది. కాబట్టి ఈ యొక్క కార్యక్రమంలో ఈ గ్రామంలో ఉండేటువంటి భక్తులందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని శ్రద్ధాభక్తులతోటి అత్యంత షిరిడి సాయిబాబా స్వామి శ్రద్ధాభక్తులతోటి ఈ యొక్క ఆచరింపడం జరిగింది. తదుపరి అన్నదాన కార్యక్రమం కూడాను ఈ గ్రామస్తులందరూ కూడాను జరుపుకోవడం జరిగింది. షిరిడి సాయిబాబా స్వామి కృష్ణా జిల్లా ఉయ్యూరు ప్రభుత్వ ఆసుపత్రిలో వాంతులు విరోచనాలతో 30 మందికి పైగా చికిత్స కోసం చేరారు. సోషల్ మీడియాలో సమాచారం వైరల్ కావడంతో అధికారులు అప్రమత్తమై పరిస్థితిని సమీక్షిస్తూ చర్యలు చేపట్టారు. ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చిన వారి సంఖ్య 30కి పైగా ఉండగా ఇళ్ల వద్ద ఆర్ఎంపీలను ఆశ్రయించిన వారి సంఖ్య ఎంత అనేది తెలియాల్సి ఉంది. ఉయ్యూరులో పారిశుద్ధ్య పరిస్థితులపై ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తూ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని కోరుతున్నారు. మీకు ఇబ్బంది ఏంటండి? జ్వరం, వాంతులు, ఎప్పటి నుంచి అండి? ఎప్పటి నుంచి అండి? సరే అండి. మీకేంటండి ప్రాబ్లం ఏంటండి? ఎవరండి? ఎప్పటి నుంచి? 3 డేస్ నుంచి. ఎప్పటి నుంచి అండి? ఎప్పటి నుంచి? రాత్రి నుంచి 12 గంటల నుంచి. బాగా ఇబ్బందిగా ఉందా? ఎవరు మీది ఎవరు? నేను వాళ్ళు ఉంటాను. సరే ఏంటండి? ఎప్పటి నుంచి అండి? నిన్నటి నుంచి. బాగా ఇబ్బందిగా ఉందా? దేనివల్ల అండి? దేనివల్ల వాంతులు విరోచనాలు? ఫుడ్ పాయిజనింగ్ ఉన్నారా? ఏ ఊర్లో ఉంటారు మీరు? ఉయ్యూరు. శ్రీకాకుళం జిల్లా పాతపట్నంలో వైఎస్ఆర్సీపీ రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ సభ్యురాలు మాజీ ఎమ్మెల్యే రెడ్డి శాంతి కూటమి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. రైతులకు పంటలకు గిట్టుబాటు ధర, ఇన్పుట్ సబ్సిడీలు అందక వ్యవసాయ రంగం సంక్షోభంలో ఉందని ఆరోపించారు. స్థానిక ఎమ్మెల్యే మామిడి గోవిందరావు అభివృద్ధిని పట్టించుకోవడం లేదని, ఇసుక, లిక్కర్ అక్రమాలకు పాల్పడుతున్నారని విమర్శించారు. రైతులకు తక్షణమే గిట్టుబాటు ధరలు, ఇన్పుట్ సబ్సిడీలు విడుదల చేయాలని, అక్రమాలపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తెలుగుదేశం ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం. మన స్థానిక ఎమ్మెల్యేకి ఎటువంటి అంటే ప్రజలకి ఏ విధమైనటువంటి సౌకర్యాలు అందుతున్నాయా లేదా, ప్రజలకి ప్రభుత్వం ద్వారా అందే పథకాలు కానీ సంక్షేమం కానీ అభివృద్ధి అందుతుందా లేదా అనేటువంటి ఎటువంటి చింత లేదు. అటువంటి పరిపాలన స్థానిక ఎమ్మెల్యే చేస్తున్నారు మామిడి గోవిందరావు గారు. అంటే పరిపాలన ఇచ్చారేమో కానీ ఇంతవరకు ఆ డబ్బులే లేవు. గత 3 సంవత్సరాలుగా అందవలసిన 60,000 రూపాయలు సంగతి. అలానే ఏది కూడా ప్రభుత్వం ద్వారా రైతులకి అందడం లేదు. ఈరోజు వాళ్ళకి క్రాప్ ఇన్సూరెన్స్ చేసుకోవాలన్నా రాజీనామా చేయాలని ప్రతి ఒక్కరు కూడా కోరుతున్నాం. విద్యాశాఖ మంత్రిగా లోకేష్ రాజీనామా చేయాలి. ఎందుకు చేయాలి అంటే డిఎస్సిలో అన్ని రకాలైనటువంటి అవకతవకలయ్యాయి. అయితే సిబిఐ విచారణ మరి ఎంతో భయంకరంగా ఉద్యోగాల అందరూ తెలియజేస్తాం. మరి రాజీనామా చేయవలసిన బాధ్యత ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు. రేపు యువత ఈ నిరుద్యోగులు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఎంపీడీఓ యాదగిరి ఆధ్వర్యంలో మండల సమీక్షా సమావేశం నిర్వహించారు. నందిగామ సర్పంచ్ విక్రమ్ గౌడ్ గ్రామంలోని చెరువులు, కుంటలు కబ్జాలకు గురవుతున్నాయని, వాటిని పరిరక్షించేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. అలాగే విద్యార్థులు, వ్యవసాయ కూలీలకు సరైన ఆర్టీసీ బస్సు సౌకర్యం లేక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఈ సమావేశంలో వివిధ శాఖల అధికారులు, సర్పంచ్లు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఫ్యాక్టరీకి వెళ్ళి ఆడవాళ్ళు మళ్ళీ ఇంటికి వచ్చేయటం, ఈ 2 టైంలు చూసుకోండి.
స్కూల్ పిల్లలకి ఆడవాళ్ళకి ఏమో అంటే ఆధార్ కార్డు మామూలు మహిళలు పనికి పోయే మహిళలు కానీ స్కూల్ పోయేందుకు కాలేజీ పోయేటోళ్ళు ఏం చేస్తారంటే డబ్బులు చేసుకునేందుకు ప్రయత్నం మన వంతు చేద్దామని చెప్పేసి తెలియజేసుకుంటూ మరి ఈ సమావేశానికి హాజరైనటువంటి మన మండల్ స్పెషల్ ఆఫీసర్ గారికి, ఎంఈఓ గారికి, మన మార్కెట్ కమిటీ చైర్మన్ శివానందం గారికి, మరి ఎంపీఓ గారికి, డిటి తహసీల్దార్, అందరూ మండల స్థాయి అధికారులకు, మా కార్యాలయ సిబ్బంది అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈ సమావేశాన్ని మాకు ఒకటే ట్రిప్ వస్తుంది సార్, పొద్దున టైంకి రావట్లేదు, స్కూల్ పిల్లలు నడుచుకుంటూ వెళ్తున్నారు సార్, టైమింగ్ లేదా సార్, ఒకటే వస్తుంది. ఈ విలేజెస్ కూడా బానర్ కావచ్చు, శాచారం కావచ్చు, నందిగానం కావచ్చు, ఈ మూడు కూడా ఇండస్ట్రీ ఏరియా చుట్టుపక్కల ఉన్నది. దానికంటే ఇంకా పెద్దది ఇంకా బస్సులు పెంచితే స్కూల్ పిల్లలు ఒకటి స్కూల్ టైమ్స్లో అండ్ మన లేబర్స్ ఫ్యాక్టరీకి వెళ్ళి రిటర్న్ అవుతారు. జోగులాంబ గద్వాల జిల్లాలో ఎస్ఐఆర్ ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించి పారదర్శకమైన ఓటరు జాబితా రూపొందించాలని జిల్లా ఎలక్టోరల్ అబ్జర్వర్ సురేంద్ర మోహన్ సూచించారు. ఐడీఓసీ సమావేశ మందిరంలో కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్తో కలిసి రాజకీయ పార్టీల ప్రతినిధులు, ఎన్నికల అధికారులతో సమీక్ష నిర్వహించారు. జిల్లాలో సుమారు 1.25 లక్షల మంది ఓటర్లు అనామలీస్ జాబితాలో ఉన్నాయని, మ్యాపింగ్ జరిగిన 22,000 మంది ఓటర్లకు నోటీసులు ఇవ్వనున్నట్లు కలెక్టర్ తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరి ఓటు హక్కు కల్పించేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా స్పెషల్ రివ్యూ చేస్తుంది, సహకారం చేసి వాళ్ళు నోటీసెస్ ఇస్తారు. వాటిని తీసుకొని టైంలో దానికి సంబంధించిన రిప్లై ఇచ్చినట్లయితే రూల్స్ ప్రకారంగా ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు ఒకవేళ ఫామ్ 6 ఇస్తే కనుక యాడ్ చేయడానికి, ఫామ్ 7 ఇస్తే డిలీట్ చేయడానికి, ఫామ్ 8 అంటే దాన్ని చేంజ్ చేయడానికి షిఫ్ట్ చేయాలి. సో 2 కాన్స్టిట్యూన్సీస్ కి ఒక గద్వాల్ కాన్స్టిట్యూన్సీ ఖచ్చితంగా రెవెన్యూస్ అయ్యాము అండ్ ఆర్డీఓ ఇస్ ది అలంపూర్ కాన్స్టిట్యూన్సీకి ఇయ్యాము. సో వీ హ్యావ్ 13 మండల్స్. సో 13 ఏరియాస్ తహసీల్దార్స్ ఉన్నారు. అడిషనల్ ఏరియాస్ లో వీ హ్యావ్. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ఎదుట బీఆర్ఎస్వి ఆధ్వర్యంలో విద్యార్థులు నిరసన చేపట్టారు. కళాశాలల్లో మౌలిక వసతులు, నాణ్యమైన విద్యా సౌకర్యాలు కల్పించాలని బీఆర్ఎస్వి నాయకులు డిమాండ్ చేశారు. పరీక్షలు, పుస్తకాలు, సర్టిఫికేట్లు, భవిష్యత్ ఉపాధి అవకాశాలకు సంబంధించి విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరారు. అనంతరం అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం సమర్పించారు. విద్యార్థుల సమస్యలపై ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. వాళ్ళని కేవలం స్కిల్డ్ లేబర్గా మార్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈరోజు ఇంజనీర్గా మారాల్సిన విద్యార్థులను మీరు లేబర్గా మార్చి కేవలం ప్రైవేట్ పారిశ్రామికవేత్తలకు మెప్పు పొందేందుకు వారి భాగస్వామ్యంతో నడుస్తున్నటువంటి యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ వారి కనుసంధానంలో నడిచే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే ప్రయత్నం చేస్తూ ఉన్నది. ఈరోజు మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాము, జీవో నంబర్ 97ని ఈ యొక్క ప్రభుత్వం వెంటనే రద్దు చేయాలి. దాంతోపాటు ఈ శక్తి స్కీమ్ని రద్దు చేసి ఏ విధంగా అయితే డిప్లొమా కోర్సులు, ఏ విధంగా అయితే పాలిటెక్నిక్ కళాశాలలు నడుస్తున్నాయి అదే విధంగా కొనసాగించాలని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఈ రోజు డిప్లొమా పాలిటెక్నిక్ కళాశాలపై పడడం జరిగింది. ఈ యొక్క కళాశాలను మూసివేసి యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీలో వీళ్ళని మెర్జ్ చేసే ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఈరోజు రేవంత్ రెడ్డి గారు మొన్ననే మీరు చూశారు, బీటెక్ విద్యార్థులు ఎంతో కష్టపడి బీటెక్ చదివే విద్యార్థులను మరి వాళ్ళను ఒక విద్యార్థి విభాగం చూస్తూ ఊరుకోదు. జీవో నంబర్ 97ని రద్దు చేసే వరకు వీళ్ళ పక్షాన పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థుల పక్షాన రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తాము. వెంటనే జీవో 97ని రద్దు చేయాలి. ఏ విధంగా అయితే డిప్లొమా కళాశాలలు నడుస్తున్నాయి అదే విధంగా నడిచి రేపొద్దున లాటరల్ ఎంట్రీ ద్వారా వాళ్ళు బీటెక్ చేసి ఇంజనీర్గా తయారయ్యే అవకాశం ఉంటుందని చెప్పేసి ముఖ్యమంత్రిని హెచ్చరిస్తూ ఈ యొక్క నిర్ణయాన్ని వెనక్కి తీసుకొస్తే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని చెప్పి. నారాయణపేట జిల్లా మక్తల్లో రైతులకు వ్యవసాయానికి 24 గంటల విద్యుత్
సక్రమంగా అందించాలని డిమాండ్ చేస్తూ మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. కన్యకా పరమేశ్వరి చౌరస్తా నుంచి సబ్స్టేషన్ వరకు బైక్ ర్యాలీ నిర్వహించి అనంతరం సబ్స్టేషన్ కార్యాలయం ఎదుట బైఠాయించి ధర్నా చేశారు. కార్యక్రమంలో రైతులు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఎందుకోసం వీడు ఉండవు ట్రాన్స్ఫార్మర్లు కానీ, పోల్లు కానీ, కండెన్సర్లు కానీ, వైర్లు కానీ వీడు ఎందుకు ఉండవు? వాళ్ళు ఎందుకు ఉంటాయి? వాళ్ళు ఎవడు? వాడు అధికారా? వాడు స్టోర్ రూమా? ఎవడు వాళ్ళ ఇంటికాడ ఎందుకు ఉంటాయి? ఎన్నిసార్లు చెప్తే కూడా అధికారులకు బుద్ధి లేదు. తను ఒక్కడు తెలియదు ఇలా కీడ. ఈ సబ్స్టేషన్ చేపించిందే చిట్టెం నర్సిరెడ్డి సార్. 144 kV సబ్స్టేషన్ తెచ్చిందే చిట్టెం నర్సిరెడ్డి. ఎందుకోసమో తెలుసా ఎవరికన్నా? ఇక్కడ కాంగ్రెస్ నాయకులకు తెలుసా కన్నా? ఇక్కడ సూర్యలక్ష్మి కాటన్ మిల్ ఒకటి మంచి సూర్యజ్యోతి వాళ్ళ కోసం కాటన్ మిల్ నడవాలంటే ఇక్కడ సబ్స్టేషన్ ఉండాలి, మనకు ఉంటేనే నడుస్తుంది అని చెప్తే ఎంబడి వాడి ఇక్కడొకటి మరికెల్లో ఒకటి తెప్పించి పెట్టించిన ఘనత చిట్టెం నర్సిరెడ్డి సార్. మహబూబాబాద్ జిల్లా మున్సిపాలిటీ పరిధిలోని 13వ వార్డులో 46 లక్షల నిధులతో చేపట్టనున్న నూతన రోడ్డు నిర్మాణ పనులకు ఎమ్మెల్యే బూక్య మురళీ నాయక్ శంకుస్థాపన చేసి పనులు ప్రారంభించారు. నియోజకవర్గంలోని ప్రతి వార్డును అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. రోడ్డు పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ స్థానికులకు ఇబ్బందులు కలగకుండా పనులను వేగంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. 810 మీటర్లతోటి ఒక మంచి రోడ్డు ఏర్పాటుకు ఈరోజు శంకుస్థాపనకు నేను రావడం జరిగింది. నా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మహబూబాబాద్ మున్సిపాలిటీ కానీ ఎక్కడ ఆచరణ సాధ్యం కానిబట్టి హామీలు ఇచ్చి రాష్ట్రాన్ని అతలకుతలం చేసిన మాట వాస్తవం. మన ప్రభుత్వం హంగు ఆర్భాటం లేకుండా చేసే పనంతా ముమ్మరంగా అర్బన్ హెల్త్ సెంటర్ రావడంతో వాస్తవానికి రైల్వే ట్రాక్ యువతల ఎటువంటి ఆరోగ్యానికి సంబంధించినటువంటి సదుపాయాలు లేకపోవడంతో వీరందరూ మన ట్రైన్ దాటి అటు గవర్నమెంట్ హాస్పిటల్ చూపించుకోవాలంటే వాళ్ళకి చాలా ఇబ్బందులు కలుగుతూ ఉంది. కాబట్టి ఇక్కడే ఒక అర్బన్ హెల్త్ సెంటర్ను ఏర్పాటు చేసి అది కూడా తొందరలో ప్రారంభోత్సవానికి రెడీగా ఉంది. మనం మహబూబాబాద్ పట్టణాన్ని జనగామ జిల్లా కేంద్రంలోని సెజ్ హైస్కూల్ ప్రాంగణంలో జిల్లా రోప్ స్కిప్పింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లా స్థాయి ఎంపిక పోటీలు విజయవంతంగా ముగిశాయి. అండర్ 8 నుంచి అండర్ 17 విభాగాల్లో వివిధ పాఠశాలల విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని ప్రతిభను చాటారు. విజేతలకు బహుమతులు అందజేసి ఆగస్టు 23న జరగనున్న రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక చేశారు. కార్యక్రమంలో అసోసియేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు. ఒకసారి చూడండి. పార్వతీపురం మన్యం జిల్లాలో ప్రపంచ దోమల దినోత్సవం సందర్భంగా అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఆర్టీసీ కాంప్లెక్స్ కూడలి నుంచి జిల్లా ఆసుపత్రి వరకు సాగిన ఈ ర్యాలీలో దోమల నియంత్రణపై నినాదాలు చేశారు. అనంతరం మానవహారం నిర్వహించి ప్రతిజ్ఞ చేశారు. దోమల ద్వారా మలేరియా, డెంగ్యూ, ఫైలేరియా వంటి వ్యాధులు వ్యాపిస్తాయని, పరిసరాల్లో నీరు నిల్వ లేకుండా చూసి ప్రతి ఒక్కరూ దోమల నియంత్రణలో భాగస్వాములు కావాలని డిఎంహెచ్ఓ డాక్టర్ విజయలక్ష్మి సూచించారు. తప్పనిసరిగా ఫ్రైడే, డ్రైడే పాటించాలని పిలుపునిచ్చారు.
అలాగే ప్రతి ఒక్కళ్ళు నెట్ను ఉపయోగించుకోవాలా. ప్రతి ఒక్కరు రాత్రి అయ్యేసరికి 6ంటికి వెళ్ళి తలుపు మరిన్ని డీటెయిల్స్ తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ A1 TV తెలుగు న్యూస్.